హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. ఈ వీడియోలో మనం వచ్చేసి సిబిగేట్ 2021కి సంబంధించి అడ్మిషన్ ప్రాసెస్లో భాగంగా వెబ్ ఆప్షన్స్ అనేది ఏ విధంగా ఇవ్వాలి, వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి గైడెన్స్తో అయితే ఈ వీడియో రూపొందిస్తున్నాము. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఎటువంటి స్టెప్స్ తీసుకుంటే సరిపోతుంది అనే క్లారిటీ అయితే మీకు వచ్చేస్తుంది. మీరు సబ్జెక్ట్ ఏదైనా కావచ్చు, సేమ్ యాజ్ ఇట్ ఈస్ దీంతో కంపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మన కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీ సబ్జెక్ట్స్ విషయంలో అండ్ ప్రియారిటీ విషయంలో కూడా డౌట్స్ ఉన్నట్లయితే మన కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. మేమైతే వితిన్ రెస్పాన్స్ అయితే ఉంటుంది. ప్రెజెంట్ ఏంటంటే మనం వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా చేయాలి అనే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూసినట్లయితే ఇది వచ్చేసి మనకు అఫీషియల్ వెబ్సైట్ అండ్ ఇక్కడ కనిపిస్తున్న క్లిక్ హియర్ ఫర్ టీఎస్సీపీ గెట్ అడ్మిషన్ పైన క్లిక్ చేసి మనకు నెక్స్ట్ ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ వన్స్ మనం స్క్రీన్ అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ స్క్రీన్ పైన వెబ్ ఆప్షన్స్ లాగిన్ అనే ఆప్షన్ అయితే ఉంది. దీనిపైన క్లిక్ చేసి మనకు డీటెయిల్స్ తోటి అయితే లాగిన్ కావాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా కాలేజెస్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ప్రీవియస్లో అయితే నేను ఒక వీడియో అయితే చేశాను. ఏ కాలేజెస్లో ఎటువంటి కోర్సెస్ అవైలబుల్లో ఉన్నాయి, మీకు కావాల్సిన కోర్స్ అనేది ఎన్ని కాలేజ్లో ప్రొవైడ్ చేస్తున్నారు, వాటి ఫీజ్ స్ట్రక్చర్ ఏంటి, రీఎంబర్స్మెంట్ వస్తే ఏంటి, రాకపోతే ఏంటి అనే ఇన్ఫర్మేషన్ షేర్ చేసి ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ వీడియో చూసిన తర్వాత వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి ప్రజెంట్ వెబ్ ఆప్షన్స్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. అండ్ మీరు కనుక మొబైల్ ఫోన్లో కనుక వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అనుకుంటే వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. ప్లీజ్ యూజ్ డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్ అని. ఇక్కడ డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్ అని వచ్చినప్పుడు మొబైల్లో అయితే ఇది కంఫర్ట్గా ఉండదు. కాబట్టి మనం ఏం చేయాలంటే స్క్రీన్ ఇలా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 3 డాట్స్ అనేది కనిపిస్తుంది మీకు క్రోమ్ బ్రౌజర్లో వచ్చేసి. ఈ 3 డాట్స్ అయితే ఈ 3 డాట్స్ పైన క్లిక్ చేసి మనం వన్స్ స్క్రీన్ని స్క్రోల్ డౌన్ చేస్తే మనకి ఇక్కడ డెస్క్టాప్ సైట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ డెస్క్టాప్ సైట్ అనేది మాత్రం ఎనేబుల్ చేసుకుంటే మన మొబైల్లో కూడా వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చుకోవచ్చు. వన్స్ మనం డెస్క్టాప్ సైట్ అనేది ఎనేబుల్ చేసుకుంటే మీ మొబైల్ ద్వారా వెబ్ ఆప్షన్స్ అనేది అయితే ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ మీకు హాల్ టికెట్ నెంబర్ తర్వాత వచ్చేసి ర్యాంక్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన యొక్క పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ అప్పుడు మీరు ఏ పాస్వర్డ్ అయితే ఇచ్చారో ఆ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయండి. ఇన్ కేస్ మీరు పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే ఇక్కడ ఫర్గట్ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మనకు పాస్వర్డ్ అనేది రీసెండ్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా పాస్వర్డ్ మళ్ళీ కన్ఫర్మ్ చేసుకొని వెరిఫై పైన క్లిక్ చేయండి. వన్స్ మన యొక్క డీటెయిల్స్ తోటి లాగిన్ అవ్వగానే నెక్స్ట్ ట్యాబ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి స్టూడెంట్ యొక్క నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, కేటగిరీ అండ్ లొకాలిటీ అనేది మెన్షన్ చేస్తుంది. స్పెషల్ కేటగిరీ ఉంటే అంటే స్పెషల్ కేటగిరీ వాళ్ళకైతే ఇప్పుడు ప్రెజెంట్ ఇంకా వెబ్ ఆప్షన్స్ అనేది స్టార్ట్ కాలేదు. సెకండ్ ఫేజ్లో వచ్చేసి వీరికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. అంటే పిహెచ్ కావచ్చు, ఎన్సీసీ కావచ్చు, స్పోర్ట్స్ కేటగిరీ అండ్ క్యాప్ ఇలాంటి వాళ్ళు ఉన్న వారైతే నెక్స్ట్ ఫేజ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ సేమ్ టైం వెబ్ ఆప్షన్స్ అనేది దానికోసం అయితే వెయిట్ చేయండి. అండ్ అదేవిధంగా ఎంఈడి స్టూడెంట్స్ అండ్ అదే ఎంపైడ్ స్టూడెంట్స్ కూడా నెక్స్ట్ ఫేజ్లోనే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. ప్రెజెంట్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదు. మీరు ఈ విధంగా స్క్రీన్ని స్క్రోల్ డౌన్ చేసి అండ్ ఇక్కడ కనిపిస్తున్న డిక్లరేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. డిక్లరేషన్ ఓకే చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. బిఫోర్ డిక్లరేషన్ మీరైతే ఒకసారి డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోండి. మీ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది. ఇన్ కేస్ మిస్టేక్స్ ఉన్నట్టయితే సిపి గెట్ వాళ్ళకైతే కాంటాక్ట్ అవ్వండి. వన్స్ మనం కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనం క్లియర్ ఇన్ఫర్మేషన్ అబ్జర్వ్ చేయొచ్చు మీది. రైట్ సైడ్ కార్నర్లో వచ్చేసి స్టూడెంట్ యొక్క నేమ్ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ వచ్చేసి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఇక్కడ యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు ఏ కాలేజెస్ అయితే వెబ్ ఆప్షన్స్లో పెట్టాలి అనుకున్నారో ఆ కాలేజెస్ అయితే ఫస్ట్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం అయితే మీరు యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీంట్లో మనం కోర్సెస్ ప్రొవైడ్ చేసే కాలేజెస్ గురించి అయితే చూడొచ్చు. ప్రెజెంట్ ఏంటంటే నేను మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ సంబంధించిన టాపిక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ వీడియోలో మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ ప్లేస్లో మీ కోర్స్ అనేది డిస్ప్లే అవుతుంది. మీ డీటెయిల్స్ తోటి లాగిన్ అయినట్లయితే మీ కోర్స్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాటనీ అప్లై చేస్తున్నట్టయితే ఎంఎస్సీ బాటనీకి సంబంధించిన కాలేజెస్ మాత్రమే డిస్ప్లే అవుతాయి. మీరు ఏ సబ్జెక్ట్ అయితే అప్లై చేస్తున్నారో ఆ కాలేజెస్ అనేది డిస్ప్లే అవుతాయి. టోటల్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయనేది కూడా మనం చూడొచ్చు. ఇక్కడ షోయింగ్ 1 to 31st ఎంట్రీస్ అయితే ఉన్నాయి. అంటే 31 కాలేజెస్ అయితే ఎంఎస్డబ్ల్యూ కోర్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి మన తెలంగాణలో అన్ని కాలేజెస్ వచ్చేసి. అండ్ దీంట్లో మీరు ప్రియారిటీ ఎలా ఇవ్వాలి అనుకునేది యాజ్ పర్ యువర్ విష్. నా సజెషన్ ఏంటంటే మీ కోర్స్ బేస్డ్ చేసుకొని ఫస్ట్ అయితే క్యాంపసెస్ ఇచ్చుకోవాలి. అండ్ తర్వాత అదర్ రెగ్యులర్ క్యాంపస్లు ఏమైనా ఉన్నట్టయితే వాటిని చూసుకోవాలి. నెక్స్ట్ సెల్ఫ్ ఫినాన్స్ కాలేజెస్ ఉంటే సెల్ఫ్ ఫినాన్స్ ఇచ్చుకోవాలి. ఇట్లా క్యాంపస్కి సంబంధించి ఇవి అయిపోయిన తర్వాత అండ్ నియర్ బై మీకు తెలిసిన టాప్ మోస్ట్ కాలేజెస్ ఏమైనా ఉన్నట్టయితే వాటి గురించి అయితే ప్రియారిటీ ఇచ్చుకోవాలి. ప్రియారిటీ ఇచ్చేటప్పుడు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మన కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. ఖచ్చితంగా మేమైతే రెస్పాండ్ అవుతాం. ప్రజెంట్ నేను ఏంటంటే యూనివర్సిటీ కాలేజెస్ ఎన్ని ఉన్నాయనేది అంటే మెయిన్ క్యాంపస్లలో ఎంఎస్డబ్ల్యూ కోర్సెస్ ప్రొవైడ్ చేసే క్యాంపస్లు ఎన్ని ఉన్నాయని తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ సెర్చ్ ఆప్షన్ అయితే మనకి ఇచ్చారు. సెర్చ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనకు కావాల్సిన టెక్స్ట్ అయితే టైప్ చేయాలి. యూనివర్సిటీ అని టైప్ చేసినట్లయితే మనకి ఎన్ని యూనివర్సిటీలలో కోర్సెస్ అనేది అవైలబుల్ ఉందో డిస్ప్లే అవుతుంది. ఇక్కడ వచ్చేసి నేను యూనివర్సిటీ అనే ఆప్షన్ అయితే తీసుకున్నాను. యూనివర్సిటీ ఆప్షన్ తీసుకొని సెర్చ్ చేశాను. వన్స్ మనం సెర్చ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి యూనివర్సిటీ అని టైప్ చేయగానే యూనివర్సిటీ రిలేటెడ్ టాపిక్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ డిస్ప్లే అవుతాయి. మనకు 11 ఎంట్రీస్ అయితే ఓవరాల్గా ఉన్నాయి. ఈ 11 ఎంట్రీస్ చూసినట్లయితే దీంట్లో ఫస్ట్ పీజీ సెంటర్ కొల్లాపూర్ అని ఉంది. యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ సుబేదారి. ఏంటంటే సబ్ క్యాంపస్లు కూడా చూపిస్తున్నాయి. మనం ఏంటంటే కీవర్డ్ యూనివర్సిటీ అనే టైప్ చేసాం కాబట్టి యూనివర్సిటీ అని ఉన్న ప్రతి కాలేజ్ అయితే డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీకు మెయిన్ క్యాంపస్ ఏంటి అనేది ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ చూసినట్లయితే మనం మహాత్మా గాంధీ యూనివర్సిటీకి సంబంధించిన టాపిక్ ఉంది. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్స్ అని ఎంజియు నల్గొండ అండ్ సోషల్ వర్క్ అనేది అయితే సబ్జెక్ట్. నెక్స్ట్ వచ్చేసి కో ఎడ్యుకేషన్
ఇక్కడ ఎంజీయూ క్యాంపస్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఎంజీయూ క్యాంపస్ అని ఉన్నట్లయితే సో అది మెయిన్ క్యాంపస్ అన్నట్టు. అండ్ ఆ తర్వాత కూడా వచ్చేసి ఏంటంటే యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఎంజీయూ మెయిన్ క్యాంపస్. 2 కాలేజెస్ అయితే ఉన్నాయి మెయిన్ క్యాంపస్‌లో. అండ్ అదేవిధంగా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ తెలంగాణ. సో ఇక్కడ వచ్చేసి టీయూ ఉంది. సో దీంట్లో కూడా మనకు కోర్సెస్ అనేది అవైలబుల్‌లో ఉన్నాయి. అండ్ ఆ తర్వాత వచ్చేసి యూనివర్సిటీ పీజీ కాలేజ్ పాలమూరు. పాలమూరులో కూడా మనకు రెగ్యులర్ కోర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ తెలంగాణలో కూడా రెగ్యులర్ కోర్సెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు రెగ్యులర్ కోర్సెస్ ప్రొవైడ్ చేసే క్యాంపస్ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత సబ్ క్యాంపస్‌లో ఏమన్నా రెగ్యులర్ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నాయనే ఇన్ఫర్మేషన్ చూడాలి. సో చాలా వరకు అయితే మనకు రెగ్యులర్ కోర్సెస్ ప్రొవైడ్ చేసే సబ్ క్యాంపస్‌లో అయితే లేవు. అవన్నీ సెల్ఫ్ ఫైనాన్సే ప్రొవైడ్ చేస్తాయి. సో రెగ్యులర్‌కి, సెల్ఫ్ ఫైనాన్స్‌కి డిఫరెన్స్ ఏంటంటే రెగ్యులర్ అంటే సో ట్యూషన్ ఫీ అనేది మనకి ఎంతైతే ఉంటుందో ఓవరాల్‌గా గవర్నమెంట్ అనేది పే చేస్తది ఎనీ క్యాస్ట్. సో ఇక్కడ సెల్ఫ్ ఫైనాన్స్ అంటే ఏంటి అంటే సో మనకు మినిమమ్ ఒక అమౌంట్ అయితే వస్తుంది క్యాస్ట్ బేస్డ్ చేసుకొని. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే హోల్ అమౌంట్ అయితే వస్తుంది నార్మల్‌గా. బీసీ స్టూడెంట్స్ గాని అదేవిధంగా అదర్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు సో మినిమమ్ ఒక 20,000 వరకు అయితే వస్తుంది. ఆ రిమైనింగ్ పేమెంట్ అనేది మనం కట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇదే గాని పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఇప్పుడు 4 కాలేజెస్ అయితే యాడ్ చేసుకున్నాం. సో ఇక్కడ వచ్చేసి యాడ్ ప్రియారిటీ ఆప్షన్ అయితే ఉంటుంది. అంటే ఈ విధంగా మీరు 100 కాలేజెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓవరాల్ లిస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీ ర్యాంక్‌ని బేస్డ్ చేసుకొని మీకు ర్యాంక్ ఎంత అయితే వచ్చిందో ఆ ర్యాంక్‌ని బేస్డ్ చేసుకొని సో లిస్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ యాడ్ ప్రియారిటీ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనం అయితే ప్రియారిటీ ఇవ్వచ్చు. నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసే ఉద్దేశంతో అయితే 4 కాలేజెస్ తీసుకున్నాను. వీడియో లెంగ్తీ అవుతుందనే ఉద్దేశంతోటి. సో ప్రెజెంట్ యాడ్ ప్రియారిటీ ఆప్షన్ పైన క్లిక్ చేసి ప్రియారిటీ అయితే ఇచ్చేస్తాను. సో ఈ విధంగా మనం ఏ కాలేజెస్ అయితే యాడ్ చేసామో ఆ కాలేజెస్ లిస్ట్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మనం చూడొచ్చు. ఏంటంటే ఫస్ట్ కాలేజ్ వచ్చేసి యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్స్. సో మహాత్మా గాంధీ యూనివర్సిటీది. సో నల్గొండలో ఉంటుంది. అండ్ మెయిన్ క్యాంపస్ అని చూసుకున్నాం. నెక్స్ట్ ఇది 2 సెల్ఫ్ ఫైనాన్స్ ఆప్షన్ ఉన్నాయి కాబట్టి సో మనం ఏంటంటే రెగ్యులర్ ఉంది ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి అనుకున్నట్లయితే ఇవ్వచ్చు. సెల్ఫ్ ఫైనాన్స్ కూడా సో ఇవ్వచ్చు. ఇక్కడ ఏంటంటే మహాత్మా గాంధీ యూనివర్సిటీ అనేది మాకు నియర్ బై ఉంటుంది. అండ్ అదే విధంగా సో కొంచెం కంఫర్టబుల్‌గా ఉంటుందనే ఉద్దేశంతో నేను మహాత్మా గాంధీకి అయితే ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చాను. సో మీకు ఒక థాట్ అయితే ఉంటుంది. కాలేజ్‌కి ఫస్ట్ ప్రియారిటీ ఎందుకు ఇవ్వాలి? సబ్జెక్ట్ పరంగానా అండ్ ఎన్విరాన్మెంట్ పరంగానా అండ్ అదే విధంగా పేమెంట్ పరంగానా సో ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఆ విధంగా అయితే మీరు ప్రియారిటీ ఆప్షన్ ఇచ్చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాకు నియర్ బై నెక్స్ట్ ఏంటి అంటే సో పాలమూరు యూనివర్సిటీ అయితే నియర్ బై ఉంటుంది కాబట్టి నేను పాలమూరుకు థర్డ్ ప్రియారిటీ ఇచ్చేసి తెలంగాణకు ఫోర్త్ ప్రియారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. ప్రియారిటీ ఎలా చేంజ్ చేయాలి అంటే సో మనం ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాలి. ఏ కాలేజ్ అయితే ఉందో ఆ కాలేజెస్ పైన. సో మనకి ఇక్కడ చూసినట్లయితే సో లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో వచ్చేసి అప్ అండ్ డౌన్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఈ అప్ అండ్ డౌన్ ఏంటి అంటే ప్రియారిటీ ఆర్డర్ చేంజ్ చేయడం కోసం. మనం ఫస్ట్ వెబ్ ఆప్షన్స్‌లో ఒక 50 కాలేజెస్ పెట్టుకున్నాం. సో దాంట్లో ఫస్ట్ కాలేజ్, సెకండ్ కాలేజ్ ఇలా ప్రియారిటీ ఇవ్వాలంటే సో నేను ఇప్పుడు అప్ పైన క్లిక్ చేసినట్టయితే థర్డ్ ప్లేస్‌కి వెళ్ళిపోతుంది. ఇంతకుముందుకు యూనివర్సిటీ పీజీ కాలేజ్ పాలమూరు అనేది ఫోర్త్ ప్లేస్‌లో ఉండే. సో ప్రెజెంట్ ఏంటి ఫిఫ్త్ ప్లేస్‌లోకి అయితే మూవ్ అయింది. ఈ విధంగా మీరు ప్రియారిటీ కూడా సో ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను ఫస్ట్ ప్లేస్‌లో ఇవ్వాలి అనుకుంటే ఈ విధంగా మూవ్ చేసినట్లయితే సో యూనివర్సిటీ పీజీ కాలేజ్ అనేది ఫస్ట్ ప్లేస్‌కి వచ్చేసింది. సో కానీ నాకేంటి అంటే కాన్సెప్ట్ నేను మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. పాలమూరు వచ్చేసి సెకండ్‌లో ఇవ్వాలి అనుకుంటున్నాను. సో వన్స్ మనం డౌన్ చేసినట్టయితే సో పాలమూరు అనేది మనకు వచ్చేసేది సెకండ్ ప్లేస్‌లో వచ్చేసి రెగ్యులర్ కోర్స్ అనేది. సో ఈ విధంగా మీరు ప్రియారిటీ ఇచ్చేటప్పుడు రెగ్యులర్ కోర్స్ ఉన్నా కూడా దాని పేమెంట్ ఎంత ఉందనేది ఒకసారి చూసుకోండి. కాలేజెస్ లిస్ట్ అనేది ఆల్రెడీ డిస్ప్లే చేశారు. సో ఆ లిస్ట్ డిస్ప్లే చేసిన దాన్ని బట్టి సో మీరైతే కోర్స్‌కి సంబంధించిన అమౌంట్ ప్రకారం అయితే సో ఇచ్చేసుకోండి. నో ప్రాబ్లమ్. అండ్ నెక్స్ట్ ఇన్ కేస్ ఇలా యాడ్ చేసిన తర్వాత కొన్ని కాలేజెస్ యాడ్ చేయాలి అనుకున్నారు మళ్ళీ. సో ఈ 4 కాలేజెస్ నేను యాడ్ చేశాను. మళ్ళీ మీరు యాడ్ చేయాలనుకుంటున్నారు. యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సో ప్రియారిటీ ఇచ్చిన తర్వాత యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి సో యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి వేరే కాలేజెస్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఇలా యాడ్ ఆప్షన్స్ పైన క్లిక్ చేయగానే సో మళ్ళీ మనకు కాలేజెస్ అయితే డిస్ప్లే అవుతాయి. అండ్ ఇప్పుడు ఏంటంటే రెగ్యులర్ కోర్సెస్ ఉన్న కాలేజెస్ మాత్రమే కావాలి అనుకుంటున్నాను నేను. సో ఇలా టైప్ చేసినప్పుడు ఏంటి చూడండి. సో రెగ్యులర్ కోర్స్ ప్రొవైడ్ చేసే కాలేజెస్ ఒకటే ఉంది ఇక్కడ. ఏంటి అంటే పీజీ సెంటర్ కొల్లాపూర్ అని చూపిస్తుంది. సో మనకి యాక్చువల్‌గా అయితే మనం ఒక కాలేజ్ ఉండే ఆల్రెడీ పెట్టుకున్నాం. సో మహబూబ్‌నగర్ కాలేజ్‌కి సంబంధించి మెయిన్ క్యాంపస్ అనేది పెట్టుకోవడం వల్ల ఇక్కడ ఒకటే కాలేజ్ చూపిస్తుంది. ఇలా రెగ్యులర్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయనేది కూడా డిస్ప్లే అవుతుంది. సో దీనిని నేను యాడ్ చేయాలనుకుంటున్నాను నేను ఇప్పుడు. యాడ్ చేయాలంటే ఏం చేస్తున్నాను ఓకే చేసుకుంటున్నాను. అండ్ స్క్రీన్‌ని స్క్రోల్ డౌన్ చేసేసి యాడ్ ప్రియారిటీ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. సో యాడ్ ప్రియారిటీ ఆప్షన్ పైన క్లిక్ చేసి మళ్ళీ కాలేజెస్ లిస్ట్ అయితే యాడ్ చేసుకోవడం జరిగింది. మనం ఇప్పుడు చూసినట్టయితే ఫిఫ్త్ కాలేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో రీసెంట్‌గా యాడ్ చేసిన కాలేజ్ ఏంటి అంటే కొల్లాపూర్‌కు సంబంధించిన పీజీ సెంటర్ అయితే యాడ్ చేసాము. మీరు చూస్తే ఇక్కడ ఫిఫ్త్ సీరియల్ నంబర్ ప్రకారం అయితే ఇది డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా మీరు కొత్త కాలేజెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ మీరు యూనివర్సిటీస్ అని ఒకసారి యాడ్ చేసుకోండి. తర్వాత వచ్చేసి సబ్ క్యాంపసెస్ అని ఒకసారి యాడ్ చేసుకోండి. తర్వాత వచ్చేసి సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్ అని ఒకసారి యాడ్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు అక్కడికి కూడా మీకు ర్యాంక్ రాదు అనుకుంటే వచ్చేసి ఏంటంటే సో మీకు వచ్చేసి మీ ర్యాంక్ ప్రకారం సీట్ రాదనుకున్నప్పుడు మీరు ప్రైవేట్ కాలేజెస్ కూడా ఇవ్వాలి. ర్యాంక్ బేస్డ్ చేసుకొని మీ ర్యాంక్ గనుక 2000 వరకు 2000 పైన ఉన్నట్లయితే సో మీరేంటంటే ఫస్ట్ ఒక మంచి బెస్ట్ కాలేజెస్ చూజ్ చేసుకోండి ప్రైవేట్‌లో గాని అండ్ అదే విధంగా రెగ్యులర్ కోర్సెస్‌లో ఉన్నవి. సో ఎవరికైతే ర్యాంక్ అప్ టు 2000 వరకు ఉంటుందో మేము ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు మీకు క్యాంపస్‌లో వస్తుంది అని కేటగిరీ ప్రకారం కావచ్చు. ఎనీ అదర్ రీజన్ ద్వారా వస్తుంది అని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఈ విధంగా అయితే కాలేజెస్ యాడ్ చేసుకోవాలి. సో నేను మీకు ఏ విధంగా యాడ్ చేసుకున్న కాలేజెస్‌ని ఏ విధంగా డిలీట్ చేయాలనేది కూడా చూపిస్తాను. వెయిట్ ఫర్ దట్. సో వన్స్ మీరు స్క్రీన్ అబ్జర్వ్ చేసినట్లయితే మీకు క్లారిటీ వస్తుంది ప్రతి అంశం అయితే. అండ్ మనం ప్రీవియస్‌లో అయితే ఏంటి అంటే ఒక కాలేజెస్‌కి ప్రియారిటీ ఏ విధంగా ఇవ్వాలి. అంటే కాలేజెస్ నేమ్ అనేది మనం థర్డ్ ప్లేస్‌లో ఇచ్చాం. దాన్ని ప్రెజెంట్ ఫస్ట్ ప్లేస్‌కి తీసుకెళ్లాలంటే ఏం చేయాలి అనేది చూపించాను. సో ఇక్కడ థర్డ్‌లో ఏంటి అంటే యూనివర్సిటీ పీజీ కాలేజ్ పాలమూరు ఉంది. దీన్ని ఫస్ట్ ప్లేస్‌కి తీసుకెళ్లాలంటే జస్ట్ పేజ్ అప్ పైన క్లిక్ చేయాలి. మనం ఏ ప్లేస్‌కి అనేది తీసుకెళ్తున్నామో ఆ పేజ్ వరకు. అండ్ పేజ్ డౌన్ చేయాలనుకుంటున్నాం. ఇక్కడ యూనివర్సిటీ పీజీ కాలేజ్ అనేది ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. దీన్ని థర్డ్ ప్లేస్‌కి తీసుకురావాలనుకుంటే థర్డ్ ప్లేస్ వరకు తీసుకొస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనం కాలేజెస్‌లో యాడ్ చేసుకున్న లిస్ట్‌లో కొన్ని కాలేజెస్ మనకు నచ్చవు. అంటే అనుకోకుండా మనం యాడ్ చేస్తాం. వాటిని రిమూవ్ చేయాలి
అనుకుంటున్నాం. సో, ప్రెజెంట్ వచ్చేసి ఏంటంటే నేను టోటల్‌గా 7 కాలేజెస్ అయితే యాడ్ చేయడం జరిగింది. దీంట్లో 6థ్, 7థ్ అనేది నేను రిమూవ్ చేయాలనుకుంటున్నాను. రిమూవ్ చేయాలి అంటే మనకున్న ప్రాసెస్ ఏంటి అంటే, సో, ఇక్కడ ఏ కాలేజ్ అయితే రిమూవ్ చేయాలనుకుంటున్నామో ఆ కాలేజెస్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ కనిపిస్తున్న రిమూవ్ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్టయితే, సో, మనం సెలెక్ట్ చేసుకున్న కాలేజ్ అయితే రిమూవ్ అవుతుంది. అండ్ ఈ విధంగా మనం రిమూవ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు ఒకసారి అయితే కన్ఫర్మేషన్ అడుగుతుంది. ఓకే పైన క్లిక్ చేస్తే, సో, మనకి 6థ్ ఏదైతే డాన్ బాస్కో కాలేజ్ ఉందో అదైతే రిమూవ్ అవుతుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో, ఇంత ముందుకొచ్చేసి డాన్ బాస్కో కాలేజ్ అయితే ఇక్కడ డిస్‌ప్లే అయ్యుండే. సో, ప్రెజెంట్ ఏంటంటే మనకు ఆ కాలేజ్ అనేది ఎళ్ళిపోయింది. అండ్ ఆదిత్య కాలేజ్‌ని కూడా నేను రిమూవ్ చేయాలనుకుంటున్నాను. ఆ కాలేజ్ సెలెక్ట్ చేసుకొని, సో, రిమూవ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఆ కాలేజ్ అనేది సో, రిమూవ్ అవుతుంది. సో, ఈ విధంగా రిమూవ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ కన్ఫర్మేషన్ అడుగుతుంది. ఓకే చేసుకోవాలి. సో, వన్స్ మన లిస్ట్‌ని అబ్జర్వ్ చేయండి. టోటల్‌గా అయితే నేను 7 కాలేజెస్ అయితే ఇచ్చాను. ప్రెజెంట్ రిమూవ్ చేశాను కాబట్టి మనకెన్ని అంటే 5 కాలేజెస్ అయితే ఇక్కడ డిస్‌ప్లే అవుతాయి. అండ్ లాస్ట్ వన్ కూడా నేను రిమూవ్ చేయాలి అనుకుంటున్నాను. మళ్ళీ మీకు ఒక క్లారిటీ కోసం అయితే సో, ఇక్కడ సెలెక్ట్ చేసి అండ్ రిమూవ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవాలి. సో, వన్స్ మీరు స్క్రీన్ అబ్జర్వ్ చేసినట్టయితే ఓవరాల్‌గా 4 కాలేజెస్ అయితే ఫస్ట్ మనం యాడ్ చేసాం. ప్రెజెంట్ కూడా ఆ 4 కాలేజెస్ ఉన్నాయి. సో, ఈ విధంగా మీరు కాలేజెస్‌ని యాడ్ చేసుకోవడం అండ్ వాటికి ప్రియారిటీ ఇవ్వడం. సో, కాలేజెస్ యొక్క ప్లేస్ చేంజ్ చేయాలనుకుంటే ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి, సెకండ్ ప్రియారిటీ ఇవ్వాలి, థర్డ్ ప్లేస్‌లో పెట్టాలి అండ్ అప్, డౌన్ ఎలా తీసుకెళ్ళాలి. అండ్ అదే విధంగా యాడ్ చేసిన కాలేజెస్‌లో నచ్చని కాలేజెస్ ఉంటే ఎలా రిమూవ్ చేయాలి అనేది అయితే తెలుసుకున్నారు. సో, ఈ విధంగా మీరు కాలేజెస్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకొని అండ్ అప్‌లోడ్ చేసుకున్న తర్వాత సో, ఫైనల్‌గా వచ్చేసి సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. సో, ఇలా 4 కాలేజెసే యాడ్ చేసుకోమని మీకు నేను మెసేజ్ అయితే ఇవ్వట్లేను. సో, మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రాసెస్ ఉద్దేశ్యంతోటి ఈ విధంగా అయితే నేను వీడియో అయితే రూపొందించాను. సో, ఫర్దర్‌గా అయితే చాలా కాలేజెస్ యాడ్ చేసుకోవచ్చు. ఈ లిస్ట్‌లో ఉన్న అన్ని కాలేజెస్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. మీ యొక్క ర్యాంక్‌ని బేస్డ్ చేసుకొని. సో, మన ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ఆల్ రెగ్యులర్ కాలేజెస్ ఏవైతే ఉంటాయో వాటికి ప్రియారిటీ ఇచ్చేయండి. అండ్ తర్వాత వచ్చేసి సెల్ఫ్ ఫినాన్స్, తర్వాత వచ్చేసి పేమెంట్ ఇలా డిఫరెంట్‌గా 3 స్టేజెస్‌లో అయితే ఇచ్చేసుకోండి. మీరు ర్యాంక్‌ని కన్సిడర్ చేస్తూ అండ్ కాలేజ్ యొక్క సో, స్వభావాన్ని, కాలేజ్ యొక్క అట్మాస్ఫియర్‌ని అండ్ అదే విధంగా సో, ఎన్విరాన్మెంట్‌ని బట్టి కూడా మీరు డిసైడ్ కాండి. సో, డౌట్స్ ఉన్నట్టయితే మన కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. సో, నేను ప్రెజెంట్ అయితే సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేస్తున్నాను. సో, ఈ విధంగా మనం సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయగానే డూ యూ వాంట్ టు సేవ్ అంటుంది. సో, కన్ఫర్మ్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీకు అవసరం లేదు, ఇంకా ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే బ్యాక్ ఎళ్ళే ఆప్షన్ కూడా ఉంటుంది. క్లోజ్ పైన క్లిక్ చేసి బ్యాక్ ఎళ్ళొచ్చు. సో, ప్రెజెంట్ అయితే నేను సేవ్ చేస్తున్నాను. సో, నెక్స్ట్ కన్ఫర్మ్ చేసుకోండి. అండ్ ఒకసారి మనం కన్ఫర్మ్ చేసుకోగానే మనకు సంబంధించిన లిస్ట్ అనేది డిస్‌ప్లే అవుతుంది. మనం ఎన్ని కాలేజెస్‌కి ఇచ్చాం ప్రియారిటీ అనేది. సో, టోటల్‌గా అయితే నేను 4 కాలేజెస్‌కి అయితే ప్రియారిటీ ఇవ్వడం జరిగింది. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్స్. సో, ఇలా 4 కాలేజెస్ మీకు తెలిసిన ఇన్ఫర్మేషనే. అండ్ ఇక్కడొచ్చేసి ఏంటి అంటే మనం ఒక్కసారి సబ్మిట్ చేసి ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మనం ఎడిట్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉండదు. ఇన్ కేస్ మీరు ఎడిట్ చేయాలనుకుంటే బ్యాక్ పేజ్ పైన అయితే క్లిక్ చేసి బ్యాక్ ఎళ్ళేసి ఎడిట్ అయితే చేసుకోవచ్చు. సో, లైక్ ఇలా. సో, ఈ విధంగా మీకు ఆప్షన్ ఉన్నప్పుడే మీరైతే బ్యాక్ స్పేస్ పైన క్లిక్ చేసి కాలేజెస్ అయితే యాడ్ చేసుకోండి. సో, మళ్ళీ నేనొచ్చేసి సేవ్ అయితే క్లిక్ చేస్తున్నాను. మీకు అర్థం అవ్వాలనే కాన్సెప్ట్ తోటి నేను ఇలా చేస్తున్నాను ప్రెజెంట్ అయితే. నెక్స్ట్ మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోండి. సో, మీరేదైనా కాలేజెస్ యాడ్ చేసినట్టయితే లిస్ట్‌లో చేంజెస్ అనేవి ఉంటాయి. అండ్ ఆ తర్వాత ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేయండి. సో, ఇక్కడొచ్చేసి మళ్ళీ మనకు ఫైనల్‌గా ఒకసారి అయితే అడుగుతుంది. డూ యూ వాంట్ టు ఫైనలైజ్ దిస్ లిస్ట్ అని. ఒకవేళ ఫైనల్ చేయాలనుకుంటే కన్ఫర్మ్ క్లిక్ చేయాలి. లేదనుకుంటే క్లోజ్ పైన క్లిక్ చేయండి. నేను ప్రెజెంట్ అయితే కన్ఫర్మ్ చేసేస్తున్నాను. సో, ఈ విధంగా మన యొక్క వెబ్ ఆప్షన్ అయితే ఫుల్‌గా ఇచ్చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడొచ్చేసి మీ డీటెయిల్స్ అనేది డిస్‌ప్లే అవుతాయి. ఒకసారి మళ్ళీ వెరిఫై చేసుకోండి. మీరు వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు సబ్మిట్ చేశారనేది డీటెయిల్స్ కూడా ఇక్కడ డిస్‌ప్లే అవుతాయి. సో, మీ కోర్స్ ఏంటి, మీ యొక్క హాల్ టికెట్ నంబర్ ఏంటి, ఫాదర్ నేమ్ ఏంటి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే అవుతుంది. అండ్ అదే విధంగా మీరిచ్చిన కాలేజెస్ లిస్ట్ కూడా డిస్‌ప్లే అవుతుంది. ఇక్కడ ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు ఈ లిస్ట్ అయితే ప్రింట్ తీసుకోవచ్చు. సో, ఇది మనకు సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా ఇవ్వాలి, వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు కాలేజ్ యొక్క ప్రియారిటీ ఎలా చేంజ్ చేసుకోవాలి, సో, కాలేజెస్ ఫస్ట్ ప్రియారిటీ ఎలా ఇవ్వాలి, థర్డ్ ప్రియారిటీ ఎలా ఇవ్వాలి, అండ్ అదే విధంగా సో, కాలేజ్ యొక్క సెల్ఫ్ ఫినాన్స్ అంటే ఏంటి, రెగ్యులర్ అంటే ఏంటి, వీటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే సో, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని ఫాలో అవుతుండండి. కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.